17/4/2024 స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్ష నవమి శ్రీరామనవమి నవమి సాయంత్రం 5:26 వరకు. అలాగే బుధవారం ఈరోజు పుష్యమి నక్షత్రం ఉదయం 7:40 వరకు ఉంది. వర్జ్యం రాత్రి 9:31 నుండి 11:15 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 11:34 నుండి 12:23 వరకు. సూర్యోదయం 5:47, సూర్యాస్తమయం 6:11. అలాగే రాహుకాలం మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు. శుభ సమయం ఉదయం 6 నుండి 7:40 వరకు. సాయంకాలం 3 నుండి 4 వరకు శుభకాలం. సోలయోగం రాత్రి 1:49, కౌలవ రాత్రి 5:26. ఈరోజు శ్రీరామ జయంతి. రామచంద్రస్వామి ఈ భూమి మీద ధర్మస్థాపనార్థం శ్రీమన్నారాయణమూర్తి మానుష రూపంలో అవతరించినటువంటి రోజు శ్రీరామ నవమి మాట. రాముడు పుట్టినటువంటి రోజు. ఆ తిథి రోజునే పుష్యమే నక్షత్రంలో వివాహం జరిగినటువంటి రోజు. విశేషమైనటువంటి శ్రీరామనవమి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. సీతారాముల కళ్యాణం చూస్తే చాలు, వివాహం కానిటువంటి వాళ్ళ సీతారాముల యొక్క కళ్యాణంతో వివాహం స్త్రీ పురుషాదులు జరుగుతుంది. వివాహ ఆటంకాలు తొలగిపోతాయి. రామ కళ్యాణం, లోక కళ్యాణం. గుళ్ళో వివాహం జరుగుతుందంటే ఎవరు పిలవక్కర్లేదు, మన ఇంట్లో పెళ్లి జరిగినట్లే. ప్రతి దేవాలయాన్ని వెళ్ళవచ్చు. అలాగే వైకానస ఆగమ శాస్త్రంతో కూడా మేము కూడా అనేక కళ్యాణ మహోత్సవాలు ఈ సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి సీతారాముల కళ్యాణం తిలకించడం వల్ల, వినటం వల్ల, చూడటం వల్ల కూడా సమస్తమైన దురితాలు తొలగిపోతాయి, సర్వ అరిష్టాలు నివారణ అవుతాయి. అటువంటి కళ్యాణం చాలా వైభవంగా ఉంటుంది. రామో విగ్రహవాన్ ధర్మ. రాముడంటే ఎలా ఉంటాడు అని అందరూ కూడా అడిగితే, రామో విగ్రహవాన్ ధర్మ సత్యధర్మ పరాక్రమ, ఇలా ఎంతోమంది చెప్పారు. రాక్షసులు కూడా చెప్పారు. రావణాసు దగ్గర ఉండేటువంటి వాడు, మరీచుడు అనేటువంటి వాడు చెప్పాడు, రాముడు చాలా గొప్పవాడు రా నాయన, వాడితో పెట్టుకోకని చెప్పాడు. అలాగే ఋషులు, బ్రహ్మగారు కూడా చెప్పారు. ధర్మం అంటే ఎలా ఉంటుంది ఋషులు దేవతలు అడిగితే, ధర్మాన్ని కళ్ళతో చూడలేం కదండి. మన ధర్మం ఎలా ఉంటుందంటే, రాముడిని చూడండి. అయోధ్యానగరంలో దశరథ మహారాజు గారు జ్యేష్ఠ కుమారుడు రామచంద్రుడు. ఆ రాముడిని చూడ. ధర్మం అంటే ఎలా ఉంటుందో, ఆయన నడక, ఆయన చూపు, ఆయన మాట, ఆయన చేసే పని అన్నీ ధర్మబద్ధంగానే ఉంటాయి. కాబట్టి అటువంటి వాడు రామో విగ్రహం అని, ధర్మమే రాముడి యొక్క రూపాన్ని ధరించింది. అటువంటి రాముడి యొక్క చూడండి, అటువంటి కళ్యాణం చూస్తే ఇంక ఎటువంటి విషయాలు ఎంత ఆనందం కలుగుతుంది చెప్పండి. సీతాదేవి ఈ రాములు వారు కూడా కళ్యాణం జరుగుతున్న సమయంలో ముత్యాల తరంబరాలు పట్టుకున్నట్టండి. జానక్యా కమలామలాంజల పుటే యా పద్మరాగాయత న్యస్తారాగవమస్తకే చ విలస స్కంధ ప్రసూనాయక. తెల్లటి ముత్యాలు పట్టుకుంది అమ్మవారు. పట్టుకుని స్వామివారి దగ్గరికి వెళ్ళి పోద్దామనుకునే సమయంలో తెల్లటి ముత్యాల కాసిని కూడా, రాముడు ఎవరండి, నీలమేఘశ్యాముడు కదా, నీలంగా మారిపోయాడు. ఇదేమిటి నేను పట్టుకున్న ముత్యాలు తెల్లటి ముత్యాలు కదా, నీలంగా ఎలా నీల ముత్యాలు ఎలా మారిపోయాయి అని ఆశ్చర్యపోతుంది. ఓహో, నా స్వామి నీలమేఘశ్యాముడు కాబట్టి ఆయన నీడ, ఆ కాంతి వీటి మీద పడి ఇలా మారిపోయాను ఆనందంగా ముత్యాలు పోస్తుందిట. న్యస్తారాగవమస్తకే చ విలస స్కంధ ప్రసూనాయక. రాములు వారు తెల్లడం ముత్యాలు పట్టుకుని అమ్మవారి దగ్గరికి పోయడానికి వస్తే, అమ్మవారు ఎక్కడ పుట్టిందండి, లక్ష్మీదేవి అంశా సంభూతం కదా. ఆవిడ నిత్యానపాయిని. రాముడుగా వస్తే సీతగా వచ్చేస్తుంది లక్ష్మీదేవి. సీతాదేవి అంశా సంభూతం, వేదవతి ఈ సీత కూడా. కాబట్టి ఈ సీతాదేవి తలంబ్రాలు పోద్దామని రామచంద్రస్వామి వారు అనుకునే సమయంలో అమ్మవారు పద్మాక్షి, లక్ష్మీదేవి అంటారు, పద్మాక్షి, పద్మ సంభవ, పద్మ అంటారు కదా. కాబట్టి ఈ తెల్లటి ముత్యాల కాసిన్నీ కూడా, రాముల వారి చేతుల్లో ఉండే ముత్యాలన్నీ కూడా పద్మాలాగా మారిపోయాడ. ఇదేమిటి, పద్మాకారంలోకి మరకతాల్లా మారిపోయేవిటివి, కెంపులుగా మారిపోయిన ఆశ్చర్యపోతూ ఉన్నాడు. ఓహో, మా ఆవిడ సీతాదేవి లక్ష్మీదేవి కదా, ఈవిడ పద్మంలో పుట్టింది కదా, ఎర్రగా ఉంటుంది, గులాబీ రంగులో ఉంటుంది ఈ నీడ, ఈవిడ కాంతి పడి ఆ విధంగా ఇవి కూడా పద్మాల్లా మారిపోయాయి అనుకుంటూ ఆనందంగా ఆ సీతారాములు ఆ ముత్యాలు ఆనందంగా పోసుకుంటూ ఉన్నారు. అటువంటి సీతారాముల కళ్యాణం శ్రీరామపత్ని జనకస్య పుత్రి సీతాంగనా సుందర కోమలాంగి శ్రీ విష్ణుపత్ని భువనైకమాత వధూవరాభ్యాం వరదా భవంతు.
శ్రీరామ రామ రమ 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 రామాయణం రాఘవో రామ రాజరతే రసాజరజనే రాజీవరాజీరమ రాజన్యో రఘుపంగవో రఘువరో రాజాదిరాజో రఘు దంపత్యో స్థిరకాల భోగమతులం లక్ష్మీకరం మంగళం. అందరికీ మంగళం కలగాలి, శుభం కలగాలి అని సీతారాములుగా కళ్యాణ మహోత్సవంలో వశిష్ఠుడు విశ్వామిత్రుడు కూడా లగ్నాష్టకాలు జరుగుతూ సుముహూర్తం చేయిస్తూ ఈ విధంగా వివాహంలో తలంబ్రాలు పోసుకుంటూ ఆనందంగా అన్యోన్యమైన దాంపత్యం పార్వతీ పరమేశ్వర సరస్వతీ బ్రహ్మ లక్ష్మీనారాయణులు సీతారాముల దాంపత్యం అన్యోన్యమైన దాంపత్యము. చాలామంది భూమిలోంచి వచ్చిందంటారు, పైన ఉందంతే భూమిలో బాక్సులో, ఆ భూమి కింద నుంచి ఏం రాలేదు, ఆవిడ భూమిలో దొరికింది వచ్చింది. ఆ తర్వాత ఈవిడి చాలా సంవత్సరాలు వీళ్ళు 11,000 సంవత్సరాలు 12,000 సంవత్సరాలు కాపురం చేశారు వీళ్ళు. ఆ తర్వాత ఎప్పుడో గొడవలు జరిగి విడిపోయారు. అది కారణం కాదు. సీతాదేవి తన భార్య గొప్పదనాన్ని తెలియజేయడం కోసం, పాతివ్రత్య నియమం అంటే ఏమిటో తెలియజేయడం కోసం, ఆడవాళ్ళంటే ఏమిటి, పతివ్రత అంటే ఏమిటి అనే నియమాలు తెలియజేయడం కోసమే అగ్నిలో సీతాదేవిని దూకమని తన పరీక్ష నిరూపించుకుంది, ఆవిడ పతివ్రత నిరూపించుకుంది. అంతే తప్ప సీతాదేవిని ఆడవాళ్ళు అవమానించాలంటే కాదు రాముడు చేసినటువంటిది. అలాగే రాజుగా ఉన్నాడు, రాజు ఎలా ఉండాలి, సోదరుడు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి, ఇలా ప్రతిదీ కూడా ఆచరింపచేసి తను ఆచరిస్తూ అందరి చేత ఆచరింపచేస్తూ ఉన్నాడు రామచంద్రుడు. కాబట్టి రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు అంతా కూడా ధర్మమైన పాలనే తప్ప ఎక్కడ అధర్మం కానీ అన్యాయం కానీ ఎక్కడా కూడా జరగలేదు. రాముడు అంటేనే ధర్మం, అధర్మం తప్పేటువంటి వాడు కాదు. పుట్టిన పురాణాలు చాలామంది రాసేశారు, మన వాల్మీకి రామాయణమే దానికి ఆధారం అన్నమాట, మూలం అదే తప్ప మిగతా రామాయణాలు ఏవి ఉత్తర రామాయణాలు అవన్నీ కూడా ప్రామాణికం కాదు. వాల్మీకి రామాయణమే ప్రామాణికం. కాబట్టి తండ్రి పితృవాక్య పరిపాలన కోసం, తండ్రి గౌరవాన్ని కాపాడడం కోసం రాముడు ధర్మాన్ని వహించాడు. అప్పుడు కూడా చెప్పారు చాలామంది, సోదరుడే చెప్పాడు, లక్ష్మణుడే చెప్పాడు, అన్నయ్య ఎందుకు నాన్నగారు లేరు, భరతుడు కూడా అంటాడు నాన్నగారు లేరు ఎలాగా, ఇచ్చిన మాటకి ఏం పర్వాలేదు, తండ్రి లేడు కాబట్టి మాట తప్పవచ్చు, ధర్మమే అంటాడు. లేదురా, పలానా వాళ్ళ పిల్లాడు తండ్రి ఉండగా ఈ విధంగా హామీ ఇచ్చాడు, వాళ్ళ తండ్రి పోగానే వీళ్ళు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు లోకులు అనుకుంటారు. లోకులు కాకులు కాబట్టి ఈ విధంగా వాళ్ళు అనుకుంటారు. కాబట్టి ధర్మాన్ని ఎప్పుడు కూడా తప్పకూడదు, మన ప్రాణం పోయినా కానీ ధర్మాన్ని విడిచిపెట్టకూడదు అని ధర్మమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ అని స్వామి ఆ విధంగా భూమి మీదకి వచ్చి, రావణాసురుడు ఒకనొక చులకనగా ఈ కోతుల్ని మానవుల్ని చులకనగా భావిస్తే కూడా లేదు, మానవుల్లో చాలా గొప్పవాళ్ళుగా ఉన్నారు, మానవులు ఎలా ఆచరించాలి, ఎలా జీవించాలి, వాళ్ళకి జీవన విధానాన్నంతా నేను మానవుడిగా ఆత్మజ్ఞానాన్ని, దేవుడు అనే ఆత్మజ్ఞానాన్ని కోల్పోయి మానవుడిగా సంచరించి మానవులు ఎలా జీవించాలి, రాజు ఎలా ఉండాలి, భార్య ఎలా ఉండాలి, భర్త ఎలా ఉండాలి, సోదరుడు ఎలా ఉండాలి, తండ్రి ఎలా ఉండాలి, సేవకుడు ఎలా ఉండాలి అనేటువంటివన్నీ కూడా నేను ఆచరింపజేసి భూమి మీద నేను మానవులు సన్మార్గంలో నడుచుకునేటట్లుగా నేను చేస్తాను అని నారాయణుడే రాముడుగా అవతరించాడు వైకుంఠనాథుడు. ఆ యొక్క రాముడే ఈవేళ శ్రీరామనవమి సందర్భంగా స్వామివారి దివ్యమైన ఈ కళ్యాణాలన్నీ కూడా లోక కళ్యాణం కోసం జరుగుతున్నాయన్నమాట. అదే కళ్యాణ మహోత్సవాలు జరిపించుకోలేకపోతే జరిగేటువంటి ప్రదేశానికి వెళ్ళి ఆ చలివిడి పానకము అవన్నీ కూడా సేవించండి, విసినికర్ల పంచిపెట్టండి. అనేక సంవత్సరాల వాళ్ళు ఇస్తూ ఉంటారు, మామిడి పండ్లు పంచిపెడుతూ ఉంటారు. చాలామంది గురువుగారు అడిగారు, పానకం పంచిపెడతారు కదా, ఎందుకు పంచిపెడతారు, పానకంలో మిరియాలు వెయ్యాలా, యాలక్కాయలు వెయ్యాలా, బెల్లం వెయ్యాలా, పంచదార వెయ్యాలా అని అడుగుతూ ఉన్నారు చాలామంది. బెల్లం పానకమే చేయాలి శ్రేష్టం. ఎందుకు చేయాలి, రాముడు చాలా ఇష్టం, రాముడి పేరు మనం తింటే మనకు ఆరోగ్యం. బెల్లం కుజుడికి సంబంధించి శరీరక ధాతువు నరాలకు శక్తినిస్తుంది. ఆ బెల్లం పానకం తాగడం వల్ల చలవ చేస్తుంది. వచ్చేటువంటిది వేసవికాలం కాబట్టి ఇది ఆయుర్వేద వైద్యం. ఇందాక చెప్పి ఆధ్యాత్మికం, ఇప్పుడు ఆయుర్వేద వైద్యం ప్రకారం చూసుకుందాం. పానకం ఎందుకు తాగాలి, ఆయుర్వేద వైద్యం ప్రకారంగా ఈ శ్రీరామనవమి స్వామికి నివేదన పానకం తాగడం వల్ల, అలాగే ఈ వచ్చేటువంటి ఎండాకాలం వారానికి ఒకసారి 2 సార్లు పానకం తాగుతూ ఉంటే బెల్లంతో కొడుకుని మిరియాలు యాలకులు 2 వేసుకోవచ్చు. మిరియాలు వెయ్యాలా యాలక్కాయలు వేయాలా అడుగుతూ ఉన్నారు. ఒకసారి మిరియాలు వేసుకోండి, ఇంకోసారి యాలక్కాయలు వేసుకోండి. మిరియాలు కూడా చాలా గొంతు నొప్పేది లేకుండా చేసే పానకాన్ని రుచికరంగా తయారు చేస్తుంది. యాలకులు సుగంధమైనటువంటి చేసి ఆహ్లాదాన్ని, ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తుంది అన్నమాట. కాబట్టి ఈ పానకం తాగితే వచ్చేటువంటి వేసవకాలంలో ఉండే ఎండల యొక్క తాపాన్ని తగ్గించడం కోసమే మన ఋషులు ఈ ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. అందుకే పానకాన్ని తాగాలి.
తలంబ్రాలు చక్కగా మన ఇంట్లో వేసుకోవాలి. స్వామి మనకు తోచిన సహాయం అక్కడ సేవ చేయాలి. డబ్బులు ఇచ్చేయడమే కాదు, సేవ కూడా చేయాలి. 10 మంది భక్తులకి కూడా భక్తులు సేవిస్తే భగవంతుని సేవించినట్లే. అలాగే దేవాలయాలు చక్కగా కార్యక్రమాలు దగ్గరగా జరిగేటట్లుగా సీతారామ కళ్యాణ వైభవాన్ని అందరూ కూడా తిలకించి అందరూ కూడా తరించండి అని చెప్పి తెలుగు వన్ తరపున మీ అందరికీ కూడా భారతీయులకి, ప్రవాస భారతీయులకి కూడా సీతారామ కళ్యాణ శ్రీరామనవమి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు. జై శ్రీరామ్.